ఉంటారు కదా. అలాగే లిక్కర్కి సంబంధించి కూడా ఎక్కడైనా సరే మన రాష్ట్రంలో కాదు, దేశంలో కాదు, ప్రపంచంలో కాదు, ఎక్కడైనా సరే ఒక డిస్టిలరీ ఉంటుంది. దాని నుంచి ఒక కన్సల్ట్ మార్కెటింగ్ కన్సల్టెంట్ ఉంటాడు. దఫదఫాలుగా ఆ మార్కెటింగ్ సిస్టము దాని ప్రకారం ఆ రేట్లు నిర్ణయించబడతాయి. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో మీరు ఏదైతే ఆరోపిస్తున్నారో ఆ లిక్కర్ స్కామ్కి సంబంధించి ఈ రోజు వరకు కూడా ఏ కంపెనీ వాళ్ళు వచ్చి, లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో పలానా వ్యక్తి పలానా పెద్ద మనిషి మా దగ్గరికి వచ్చి మీరు సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి ఈ బ్రాండ్ ఇన్ని కేసులు మీరు సప్లై చేస్తున్నారు, మాకు ఇంత ఇవ్వండి అని ఎవరైనా సప్లయర్స్ వచ్చి, అంటే డిస్టిలరీ ఓనర్స్ వచ్చి ఎక్కడైనా ఈరోజు మీకు ఎవరికైనా కంప్లైంట్ చేశారా? లేకపోతే ఎవరైనా కన్సల్టెంట్స్ వచ్చి మీకు ఎవరైనా కంప్లైంట్ చేశారా? లేదు కదా. అంటే ఇది కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏదో రకంగా విలువరించాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలన్నింటినీ కూడా ఏదో రకంగా నిర్వీర్యం చేయాలి. నిర్వీర్యం చేయాలంటే ఎవరైతే జగన్మోహన్ రెడ్డి పోరాటాలు చేస్తారో, ఎవరైతే ప్రజలు వారిని ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలని లేనిపోని లిక్కర్ స్కామ్లన్నింటినీ కూడా బయటకు తీసుకొచ్చి ఈరోజు చేస్తూ ఉన్నారు. సరే పోనీ మీరు 2014 నుంచి 2019 నుంచి 2024 వరకు జరిగిందంటారు. మరి మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత